పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి మనం కొన్ని వచన భాగాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి 22 వరకు. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను అన్నవి అని చెప్పాను. అందుకు యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాను అని గ్రంథం చెప్తున్న సమాచారం. ఇక్కడ యేసు ప్రభువు దగ్గరికి ఒక యవనస్తుడైన వ్యక్తి రావడం ఇక్కడ మనం చూస్తాం. అతను ఎటువంటి వాడని మనం ఆలోచన చేస్తామంటే, అతను ఆస్తి కలిగిన వాడు, అతను యవనస్తుడు, అలాగే అతను అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు తెలియబడతా ఉంది. ఇదే వృత్తాంతాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్తలో కూడా 18వ అధ్యాయంలో సేమ్ ఇదే కాంటెక్స్ట్ ఉంటుందన్నమాట. ఈ 3 కాంటెక్స్ట్ మనం దగ్గర పెట్టుకుంటే మనం మంచి విలువైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఈ పాఠానికి ఏం పెట్టుకుంటాం హెడ్డింగ్, ధనము మరియు శిష్యత్వాన్ని గురించి బైబిల్ యేసు ప్రభువు ఏం చెప్తున్నారు. ఇక్కడ ఇవే మనం కంటెక్స్ట్ చూస్తున్నాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసాం, 16 నుంచి 22 వరకు మనం చూసాం. ఇదే వచనాన్ని వివరంగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఎక్కడంటే 17 నుంచి 22 వరకు మనం చూడొచ్చు. అలాగే లూకా సువార్త కూడా 18వ అధ్యాయంలో మనకి 18 నుంచి 23 వరకు చెప్పబడుతూ ఉంటుంది. ఇదే సేమ్ ఇన్సిడెంట్, సేమ్ సంఘటన అనమాట. దీని మీద మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. 16వ వచనం మనం చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి అంటున్నమాట. ఎలా వచ్చాడు అతను అని మనం ఆలోచన చేస్తామంటే, 16వ వచనం మనం చూస్తే ఒకడు ఉందన్నమాట. ఆ ఒకడు ఎవరో ఇక్కడ అని మనం ఆలోచన చేస్తుంటే, ఒకటి అతను ఆస్తి కలిగిన వాడు అని తెలుస్తుంది, రెండోది అతనికి అధికారం కూడా ఉందని తెలుస్తుంది అనమాట, మూడో అతను యవనస్తుని తెలుస్తూ ఉంటుంది అనమాట, యవనుడు అని తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ 3 సంఘటనలో ఉన్నటువంటి ఒకే భాగాన్ని ముగ్గురు కూడా ఏంటంటే కొన్ని వివరాలతో రాశారనమాట. అవన్నీ కూడా మనం క్రోడీకరించి చూసుకుంటే ఒక చోట పెట్టి మనకి అర్థమవుతూ ఉంటాయి. ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయగలని ఆయన అడిగాను. ఏమడుగుతున్నా ఆయన, నేను మంచి కార్యం చేయాలి. ఎందుకు మంచి కార్యం చేయాలనుకుంటున్నానంటే, నేను నిత్య జీవంలోకి వెళ్ళాలి అని. నిత్య జీవం అనే దాని గురించి ఆసక్తి బహు గొప్పగా ఉంటుందండి. ఈ రోజున నిత్య జీవం గురించి ఎవరు కూడా పెద్దగా ఆలోచన చేయట్లా. క్రైస్తవులు మనమే ఆలోచన చేస్తూ ఉంటాం. క్రైస్తవులు మనమే నిత్య జీవం గురించి ఆలోచన చేస్తుంటాం. వాట్ ఈజ్ మెంట్ బై నిత్య జీవం? ఎటర్నల్ లైఫ్ అంటే అసలు ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తే నమ్ముకోవడం అనే విధంగా ఉంటుంది చాలా. అలాగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట. కానీ బైబిల్ గ్రంథం చూసే సమాచారం అంటే స్పష్టంగా ఉంటుంది. ఎందుకు మనం నమ్ముకున్నామంటే నిత్య జీవం కోసమే మనం నమ్ముకున్నాం. నిత్య జీవం అనేది మనకి ఎప్పుడు లభిస్తుందంటే, మనం బ్రతికుండగా జీవంతో ఉంటాం, చనిపోయే కూడా ఆ జీవం కంటిన్యూ అవుతుందన్నమాట. నిత్య జీవం అనేది దేవుని యొక్క స్వభావం. అదే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మనకది. ఎలా తెలుసు మనకదంటే,
యోహాను సువార్తలో ఒక మాట చెప్పబడుతూ ఉంటుంది మనకి. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనం, ఒకసారి 17వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది నిత్య జీవం అంటే ఏంటి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే నిత్యము జీవించి ఉండే స్వభావము. అది దేవునికి ఉంటుంది. దేవుని కుమారుడుగా జీవిస్తే మనకు కూడా ఇస్తాడు దేవుడు. నిత్యము జీవించకపోతే ఏమవుతుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే నిత్య మరణానికి లేదా నిత్య శిక్షకి మనం వెళ్ళిపోతాం. రెండు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి మానవులకి. దేవుని కోసం బ్రతికి దేవునితో కూడా నిత్యము జీవించే అవకాశము, దేవుడు లేకుండా జీవించి దేవునికి ఎడబాసిన జీవితంలో నిత్యము శిక్ష అనుకునేటట్టు నిత్య శిక్షార్థమైన జీవితం. ఈ రెండింటిలో నిత్య జీవం అనేది అంటే మనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇది మనం పొందాలి. ఇది పొందకపోతే నిత్య శిక్ష ఉంటుంది అని చెప్పేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరిలో మనం చెప్పబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి మీకు అర్థమవుతుంది. 25వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూడండి. ఏముంటుంది అక్కడ? వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. కాబట్టి రెండు రకాలైన డెస్టినేషన్స్ ఉన్నాయి. నిత్య జీవం ఒక పక్క కనిపిస్తుంది, నిత్య శిక్ష ఒక పక్క కనిపిస్తుంది అనమాట. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆశ ఆనాటి యూదుల్లో చాలా బలంగా ఉండేది. దాన్ని వాళ్ళు ఏంటంటే మతం చోటును దాచేసుకొని చాలామంది వేషధారణతో జీవిస్తూ ఉండేవాళ్ళు. పరిసయ్యులు సద్దూకయ్యులు దాన్నే నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభువు వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం చక్కగా ఆయన వివరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. వాక్యంలో సత్యాలైన వెలికి తీసి చెప్తున్నాడు అనమాట. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి కనుక్కుంటూ ఉండేవాళ్ళు. అందులో ఈ యవనస్తుడు కూడా గొప్ప ఆసక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇతను ఆయన యొద్దకు వచ్చి అంటాడు అనమాట. 16వ వచనం చూస్తే ఆయన యొద్దకు వచ్చి. ఇదే విచన భాగాలు మనం మార్కు సువార్తలో కూడా మనం చూసినట్టు 10వ అధ్యాయంలో, మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ సేమ్ ఇన్సిడెంట్ అనమాట. 17 నుంచి మనం చెప్పబడుతూ ఉంటుంది. 17 వచనంలోనే 10వ అధ్యాయం 17 వచనం మార్కు సువార్త. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఏముంది అక్కడ? పరిగెత్తుకుని వచ్చి. ఇక్కడేమో వచ్చి చెప్పాడు, అక్కడేమో పరిగెత్తుకుని వచ్చాడు అనమాట. అంటే ఎంత ఆసక్తి కలిగి ఉంటే అంత అవసరం రాదంటున్నారు. అంటే యేసు ప్రభువును దాటిపోతే నేను కనుక్కోవాల్సినటువంటి ఆత్మ సంబంధం సత్యం నాకు మళ్ళీ తెలియదేమో అని ఎంతో ఆతృతపడి పరిగెత్తుకుండా వచ్చాడు అనమాట. అంత ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ. మనం పరిగెత్తుకు దేనికోసం వస్తాం? ఎక్కడికైనా పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఎప్పుడైనా మనం ఈ మధ్యకాలం పరిగెత్తామా? పరిగెత్తడం అనేది ఇక అది మనకు దొరకదేమో, మనం లేట్ అయితే కోల్పోదామని తెలిస్తే మనం గబగబగా పరిగెత్తుకుంటూ దాన్ని అందుకుంటాం. బస్సు కోసం పరిగెత్తినప్పుడు ఈ మధ్యలో లేదులేండి, బస్సుల కోసం వాటి కోసం పరిగెత్తలేదు. ఎవరికైనా వాహనాలు ఉంటున్నాయి కాబట్టి ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం. యేసు ప్రభువుకి వచ్చేటప్పుడు ఏంటంటే పరిగెత్తు గురించి అనమాట. అతను వచ్చేటప్పుడు ఏంటంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? లోకాసు వార్త కూడా 18వ అధ్యాయం మనం చూసినట్టయితే మాట 18వ అధ్యాయం మనం చూస్తే ఒక అధికారి ఆయన్ను చూసింటాడు అనమాట. 18వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఏముంటుంది అక్కడ? ఒక అధికారి ఆయనను చూచి అన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అతనికి ఆస్తి ఉంది, అధికారం ఉంది, అతను యవ్వనస్తుడు. ఇన్ని ఉన్న వ్యక్తి ఈ లోకంలో పాపను ఊరేగుతూ ఉంటాడు. సాధారణంగా పాపను ఊరేగుతూ ఉంటాడు మనం చూస్తూ ఉంటే. కానీ ఇతనికి ఇన్ని ఉన్నా కానీ ఇతను ఏం చేస్తుంటే యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట. మనం చూస్తే ఇక్కడ ఆస్తి అనేదానికి ఇక్కడ చెప్పడం మాట అంటే TAMA, కేసైడ్ టీమా అనే గ్రీకు పదం వాడబడుతుంది. ఆస్తి అంటే అతనికి మేడలు, మిద్దెలు, పొలాలు, స్థలాలు, పెద్ద పెద్ద గృహోపకరణాలు విలువైన ఉన్నాయన్నమాట. అతనికి టీమా అంటారు అనమాట. కేసైడ్ అవుతుంది. అంత గొప్ప ఆస్తి కూడా అతను. అధికారం అంటే ఆర్కాన్ అనే పదం వాడబడింది అక్కడ.
ఆర్క్ అంటే అతను అధికారి. దేనికి అధికారి? ఆ ప్రాంతంలో పేరు పొందిన రాజకీయవేత్త అయినా ఉండొచ్చు, గొప్ప అధికారం పొందిన వ్యక్తి అయినా ఉండొచ్చు, లేదా యూదుల యొక్క సమాజ మందిరాల్లో అతను ఒక మంచి హోదాను అనుభవిస్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఆర్కాన్ అనేది దానికి సూచించబడింది అనమాట. కాబట్టి ఇతను యవనసుని కూడా ఇంకో ఉదం పాడుబండి నియోనిస్కోస్ అంటారు అన్నమాట. అంటే యవనసులు అంటే సుమారుగా 20 to 40 యూదుల యొక్క రచనను బట్టి ఏంటంటే 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది వాళ్ళందరినీ కూడా వాళ్ళు యవ్వనస్తులేగానే పరిగణించేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన సైకాలజిస్టుల ప్రకారంగా వేరే లెక్క ఉంటా ఉంటుంది. కానీ అప్పటి దినాలకు ఉన్నటువంటి ఆ లెక్కలను బట్టి ఏంటంటే 20 నుంచి 40 సంవత్సరాలు, ప్రత్యేకించి 22 నుంచి 25 ఏళ్ళు ఉంటుంది వాళ్ళని బలమైనటువంటి యవ్వనస్తులుగా పేర్కొంటూ ఉండేవాళ్ళు అనమాట. యూదుల యొక్క రచనలను బట్టి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇతనికి లోకంలో ఉండాల్సిన అన్ని అడ్వాన్సెస్ కూడా ఇతనికి ఉన్నాయన్నమాట. అడ్వాంటేజెస్ అన్నీ ఇతనికి ఉన్నాయి. కానీ ఇతని యొక్క ఆశ, ఆలోచన ఏంటంటే ఇతను నిత్య జీవనికి వెళ్ళాలి. సో ఇవన్నీ అసలు ఇవి లేని వాళ్ళు కూడా ఈ లోకంలో ఏంటంటే అసలు నిత్య జీవం గురించి అసలు ఆలోచన చేయట్లా. నిత్య జీవం ఒకటి ఉంది, చనిపోతే మనం దేవుడు లేకుండా బ్రతికి చనిపోతే నిత్య జీవాన్ని కోల్పోతాం అనే భయం లేదు వాళ్ళ మానవుల్లో కూడా చాలామంది. కాబట్టి మనం ఆలోచన చేయాలన్నమాట. ఇతను ఒక మంచి ఉదాహరణకి మనం నిలబడతా ఉన్నాడు అనమాట. ఇతను వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, యేసుప్రభువు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా నేను నిత్య జీవనం పొందాలంటే ఏం చేయాలన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుప్రభువుని ఏమని సంబోధిస్తున్నాడు? బోధకుడా అంటున్నాడు. అదే ఇతర రచనలు మనం చూస్తే లూకా సువార్తలో కానీ మార్కులో కానీ చూస్తే సద్బోధకుడు అంటాడు అనమాట. సత్ అనే దాన్ని ఇక్కడ చేర్చాడు. సత్ అంటే ఏంటి? ఇక్కడ మంచి, వెరీ గుడ్, మంచి అర్థం. మంచి బోధకుడు అన్నాడు. సద్బోధకుడు అంటే మంచి బోధకుడా అన్నాడు. ఈ సువార్తలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో అయితే ఏమనంటే బోధకుడా అని అడుగుతూ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయమన్నాను అనమాట. అంటే తాను చేసిన పని ఎంత మంచిదై ఉంటే బాగుంటుందని అడుగుతున్నమాట. ఇక్కడ మంచి కార్యం ఇక్కడ అడిగాడు, అక్కడేమో మంచి బోధకుడు అని అడిగాడు అనమాట. ద డిఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త రాసినట్టు ఈ మత్తయి గారు ఏంటంటే కార్యం మీద ఒత్తి చెప్పడం కోసం మంచి దాన్ని ఇక్కడ ఉపయోగించాడు. వాడు ముందుగానే ఇక్కడ మంచి దాన్ని ఉపయోగించారు అన్నమాట. సో ఇక్కడ మంచి కార్యం చేస్తే నేను పరలోకానికి వెళ్తాను అంటే నిత్య జీవానికి వెళ్తానంటే ఒక ఆలోచన అతనికి ఉంది. అది మనం ఆలోచించినట్టు ఒక గొప్ప ముఖ్యమైన విషయం అన్నమాట. ఏం చేయాలనే క్వశ్చన్ మనుషులకు వస్తూ ఉంటారు. సాధారణంగా బ్రతకడం కోసం ఏం చేయాలో ఎదుగుతూ ఉంటారు, ఉద్యోగం సాధించడం కోసం ఏం చేయాలో చూస్తూ ఉంటారు, డబ్బు సంపాదించడం కోసం ఏం చేయాలో చూస్తుంటారు, సుఖాలను అనుభవించడం కోసం ఏం చేయాలో మానవులు విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే అన్నీ ఉన్నటువంటి ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే, ఈ అధికారి, ఈ ఆస్తి కలిగిన వాడు, ఈ గొప్ప యవనస్తుడు ఏమంటున్నాడంటే నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి, నేనేం చేయాలని అంటున్నమాట. నేనేం చేయాలని క్వశ్చన్ మన బైబిల్లో చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. లూకా సువార్తలో కూడా సైనికులు అడుగుతూ ఉంటారు అనమాట. పరిసయ్యులు, సద్దుకులు అందరూ అడుగుతుంటారు మేమేం చేయాలి. చూడండి లూకా సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్టయితే, లూకా సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటుందన్నమాట. అంటే మంచి ఫలాలు ఫలించకపోతే మనం ఎలాగైతే పనికిరాని చెట్టును నరికేసేస్తామో అలాగే దేవుని కోసం మంచి బ్రతుకు మనం బ్రతకకపోతే దేవుడు కూడా మనల్ని చనిపోయిన తర్వాత నరకంలోకి వేస్తాడనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ బాప్తిస్మిచ్చే యోహాను. అది విని భయపడి వాళ్ళు ఏమన్నంటే అయ్యా మేము ఏం చేయాలని అడుగుతున్నాం అనమాట. ఎవరు వాళ్ళు అడుగుతున్న వాళ్ళు 11వ వచనం చూస్తుంది, 3వ అధ్యాయము లూకా సువార్త 10వ వచనం చూడండి. అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయమని అతను అడుగ్గా, అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని మనకి ఇవ్వవలననియు ఆహారం గలవాడు అలాగూ చేయవలనని వారితో చెప్పను. సుంకర్లను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతను అడుగ్గా, అందరూ ట్యాక్స్ కలెక్టర్స్ వస్తున్నారు, రకరకాల జనులు వస్తున్నారు, వీళ్ళందరూ వచ్చి అడుగుతుంటే మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు అని చెప్పాను. సైనికులు కూడా అడుగుతున్నారు అయ్యా మేమేం చేయాలని. తర్వాత మేమేం చేయాలంటే అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపరంద వేగయు మీ జీతంతో తృప్తి పొందినని వారితో చెప్పాను. ఇలాగ చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అంటే ఏమి చేయాలనే ప్రశ్న మనుషుల హృదయంలో రావడం లేదు నా రక్షణ పొందడానికి. ఆ ప్రశ్న వచ్చిన వాళ్ళు అక్కడ సమాధానం పొందుకుని బాగుపడ్డారు. ఇతను కూడా అడిగామాట నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలయ్యా. మత్తయి సువార్తకు ఒకసారి వద్దాం. బోధకుడా
నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయగలను అడిగాను. అంటే ఏదో ఒక మంచి పని చేయాలి, తద్వారానే నిత్య జీవంలోకి వెళ్తాను. ఏ మంచి పని చేయకపోతే, అంటే ఏదో ఒక మంచి పని చేయకపోతే నేను నిత్య జీవంలోకి వెళ్ళను అనే విషయం అతనికి అర్థమైపోయింది. అతను చదువుకున్నవాడు అయి ఉంటాడు, మంచి జ్ఞానం అయి ఉంటాడు, చక్కని పద్ధతిలో పెరిగిన వ్యక్తి అయి ఉంటాడు అతను. అందుకే అతను ఏమన్నంటే, అయ్యా నేను ఏ మంచి కార్యం చేయవలను నిత్య జీవం పొందాలంటే అని చెప్పి అడుగుతున్నమాట. క్వశ్చన్ అనమాట. అంటే అతను అప్పుడు యేసుప్రభువు ఏం చెప్తున్నాడు, ఇక్కడ 17 వచ్చిన చూడండి. అక్కడ 17 వచ్చిన మనం చూసినట్టు యేసుప్రభువు యొక్క సమాధానం మనం చూస్తే, అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీ జీవంలో ప్రవేశింపకొని ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన్ను అడగగా, 17 వచ్చి మనకు అది తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ యేసుప్రభువు ఏంటంటే మంచివాడొక్కడే అన్నమాట. ఇలా చెప్పినట్టుగా సద్బోధకుడు అన్నారు కదా, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే మంచి బోధకుడే ఉంది, మంచివాడు ఒక్కడే, ఆయన దేవుడే. అయితే ఒకసారి మనం చూసినట్టయితే మార్క్స్ వార్తలో ఒకసారి మనం చూసినట్టయితే 10వ అధ్యాయం మనం చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్టయితే, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 18వ వచనం, యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. అంటే గొప్పదాన్ని మొత్తాన్ని ఆయన ఎవరికి ఆపాదిస్తున్నాడు? తండ్రి అని దేవుడు చూపిస్తున్నాడు అనమాట. ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే మంచివాడు అని ఆయన మీదకి ఫోకస్ అవుతున్నాడు అనమాట. లోకాసువార్త కూడా మనం చూసినట్టయితే 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనం, అందుకు యేసు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు అని యేసుప్రభువారు ఆ యవనసునికి రిప్లై ఇస్తున్నారు. అంటే యేసుప్రభువారి యొక్క ఈ మాట గురించి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవుడి గురించి హెచ్చిస్తున్నాడు, దేవుడినే హెచ్చిస్తున్నాడు. అక్కడ మరొక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు అంటాడు. నన్నెందుకు అడుగుచున్నావు అంటే అసలు యేసు ప్రభువుని గురించి ఆ ప్రాంతాల జనాలు చాలా రకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది ఏలి అనుకుంటున్నారు, కొంతమంది ఇరిమి అనుకుంటున్నారు, కొంతమంది ఇంకో ప్రభుత్వం అనుకుంటున్నారు, కొంతమంది మోషే అనుకుంటారు, కొంతమంది ఏలి, ఇలా రకరకాల తలంపోసుకుంటున్న సందర్భాలు కనిపిస్తాయి. అందుకని వాడు నన్ను ఏమనుకుంటున్నాను నన్ను గురించి అని శిష్యుని కూడా అడుగుతూ ఉంటారు. ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి అంత ఆతృతతో ఆశతో అడుగుతూ ఉంటే ఈయన అడుగుతున్నాడు, నన్నెందుకు అడుగుతున్నావు అనేదాన్ని అంటూ, నువ్వు చేయాల్సింది ఏంటి? మంచివాడు ఒక్కడే అంటే దేవుడు ఉన్నాడు, అంటే దేవుడి మీదకి నీ ఫోకస్ పెట్టాలి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన మీద నీ ఫోకస్ పెట్టాలి. కాబట్టి ఆయనకి జీవాన్ని ప్రసాదించేది. కాబట్టి ఈ దేవుడు జీవంలోనికి వెళ్ళడానికి మనకి ఏమి ఇచ్చంటే ఆజ్ఞలు ఇచ్చాడు. అది జ్ఞాపకం చేస్తున్నాం అక్కడ అదే చెప్తున్నాడు యేసుప్రభువు. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. ఎవరిచ్చారు ఆజ్ఞలు? వారికి దేవుడిచ్చాడు, ప్రవక్తల ద్వారా ఇచ్చాడు దేవుడు. ఆ వాక్యం వాళ్ళకి అందుబాటులో ఉంది. కాబట్టి తన గురించి అతను ఏమనుకుంటున్నాడో అని అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఉద్దేశించిన ప్రశ్న ఒకటి వేసి తాను ఏం చెప్తున్నాడంటే, ఫోకస్ మస్ట్ బి ఆన్ ఓన్లీ గాడ్. దేవుని మీద మాత్రమే నువ్వు ఫోకస్ పెట్టు. మంచివాడు ఒక్కడే, ఆయన దేవుడే, దేవుడు ఒక్కడే తప్ప ఎవ్వరూ సత్పురుషులు లేరు అనే విషయాన్ని చెబుతూ ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే నీవు జీవంలోకి వెళతావు అని చెప్పినాడు అనమాట. అంటే అతను ఎక్కడికో చూస్తున్నాడు, ఏవో చూస్తున్నాడు, వేరే వేరే చూస్తున్నాడు అనే ఉద్దేశంతో దేవుని మీద నీ ఫోకస్ పెట్టు, దేవుడి ఆజ్ఞను పాటించు, నువ్వు జీవంలోకి వెళతావు అని యేసుప్రభువు వారు సమాధానం చెప్పారన్నమాట. ఈ రోజున చాలామంది అంటే ప్రభువా 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 అని చెప్పి అంటూ ఉంటారు తప్ప ఆ తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రశ్నలు లేరు. మత్తయి 7వ చెప్పాను, ప్రభువా ప్రభువుని అనిపించాడు ఎవడో పరలోకంలో రాడు, కానీ పరలోకం ముందు నా తండ్రి చిత్తం చేసేవాడే అక్కడికి వస్తాడని చెప్పాడు అనమాట యేసుప్రభువు. అదే అక్కడ జ్ఞాపకం చేస్తుంటారు, తండ్రి చిత్తం చేయడం అన్నమాట. అలాగే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అంటే దేవుడి ఆజ్ఞను మనం తప్పనిసరిగా గైకొనాలి. ఆజ్ఞను మనం తక్కువ అంచనా వేయకూడదు, వాటి విషయం మనం శ్రద్ధాశ్రద్ధలు కలిగి ఉండాలి. అప్పుడు అతనే ఉన్నాడు ఆ రెస్పాన్స్, ఏ ఆజ్ఞని ఆయన అడగ్గా అంటే ఆయనకు ఆజ్ఞను పాటిస్తున్నాడు. ఆయన యూదుడే, యవనసుడు, ఇంకా ఏముందో అన్న ఒక ఇది
అంటే ఏదైనా కొత్త ఏమైనా ఉన్నాయో చెబుతాడేమో ఆయన ఉద్దేశం తెలుసుకోవాలని అడుగుతున్నాను అనమాట. కొత్త ఏమైనా ఉన్నాయేమో, కొత్త పని చేస్తున్నాడు ఏమైనా ఉద్దేశం కనుక్కోవడం కోసం ఏ ఆజ్ఞలని అడుగ్గా ఆయన ఆజ్ఞల గురించి తెలుసుకోవాలి, ఇంకా ఆలోచన చేసి అడుగుతున్నమాట. 23 వచ్చిన ఒకసారి మీరు చూసినట్లయితే మత్తయి సువార్తలో అయ్యో వేషధార శాస్త్రులారా పరిశీలరా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, అంటే ఇతని ఉద్దేశం ఏంటి? ఏ ఆజ్ఞని చాలా ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శాస్త్రులు పరిశీలన అంటే కొన్ని ఆజ్ఞలు బాగా పాటించేవాళ్ళు, కొన్ని ఆజ్ఞలు వదిలిపెట్టేసేవాళ్ళు అనమాట. అది జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనం మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, టైత్ అంటాం, దశం భాగం అంటాం అనమాట, దాన్ని చక్కగా చెల్లించేవాళ్ళు అనమాట. పుదీనా కట్టలు లెక్క పెట్టేవాళ్ళు, 10వ కట్ట తీసేసి అక్కడ పక్కన పెట్టేసేవాళ్ళు. జీలకర్ర తీసేవాళ్ళు 10వ భాగం తీసి పక్కన పెట్టేసేవాళ్ళు అనమాట. అంత ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు అన్ని విషయాలు. అట్లా ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. అంటే దేవునికి ఇచ్చే అర్పణలు మానొద్దు, అవి ఇవ్వండి, అలాగే వీటిని చేయండి అని చెప్పేసి ప్రత్యేకించి గట్టిగా చెప్పాడు అన్నమాట. అంటే ఏ ఆజ్ఞ అని చెప్పి ఇతను అన్నాడు ఏంటంటే, కొన్ని ఆజ్ఞలు ఎక్కువ, కొన్ని ఆజ్ఞలు తక్కువేమో అనుకుంటూ ఏదో స్పెసిఫిక్ ఆజ్ఞ పెద్దది ఉంటుంది, అది చేస్తే వెళ్తానే ఉన్న ఉద్దేశంతో ఏ ఆజ్ఞలని అడుగుతున్నాడు అనమాట. చాలామంది ప్రజలు ఏంటంటే ఈరోజు ఏంటంటే ఆజ్ఞలన్నీ కూడా ఒకటే అనుకుంటున్నాడు. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ఒకటే, చిన్నది ఒకటి పెద్దనే లేదు. అన్ని ఆజ్ఞలు కూడా మనం పాటించాల్సిన వారంగానే ఉన్నాం. కొన్ని పాటించి కొన్ని వదిలేయకూడదు. పుదీనా సదాప కొత్తిమీర టండోట్లు 10వ వంతు చేసి న్యాయం, కనికరం, విశ్వాసం దీన్ని వదిలిపెడితే అవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడినట్టు అయిపోతాయి. నాకు న్యాయం, కనికరం ఉందని చెప్పేసి దేవునికి అసలు కానుకేయకపోతే అది కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకని వాటిని మానక వీటిని చేయడం చెప్పేసి క్లియర్గా చెప్పాడు అన్నమాట స్కూల్. అంటే ఆయన ఆజ్ఞలన్నీ కూడా శిరోధారిగా మనం పాటించాలి. మొదట ఆదికాండం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న వాటిని మనం ఆలోచన చేస్తూ ఉంటూ కొత్త నిబంధనలు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞని మనం ఇంకా ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. అంటే మనం తెలుసుకోవాలి, మనం వాటిని అవలంబించాలి అని మనకు చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు ఆజ్ఞలోకి వెళ్తే నిర్గమాకాండంలో ఒకసారి మనం చూసినట్టు ఆయన ఏ ఆజ్ఞ చెప్పారు చూద్దాం సార్. నిర్గమాకాండం 18, 19 చూద్దాం సార్. 18వ వచనము 19వ వచనం కలిపి మనం చూద్దాము. ఒకసారి మనం వీటిని చూసిన తర్వాత నిర్గమాకాండంకి వెళ్దాం సార్. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో 20 మనకి 19వ అధ్యాయం మనం చూస్తే 18, 19 ఏ ఆజ్ఞని అతను అడగగానే యేసుప్రభువు ఏం చెప్పారంటే 18వ వచనంలోంచి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. వద్దు 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 అని ఆజ్ఞను ముందు చెప్పాడు, ఆ తర్వాత ఏది చేయాలో చెప్పాడు అనమాట. ఇక్కడ అంటే ఒక నిర్మాణాత్మక క్రమంలో తీసుకుంటూ చెప్పాడు యేసుప్రభువు వారు. ఏది వద్దు అన్నాడో అవి చేయకుండా ఉంటే ముఖ్యం. మనం ఇవి చేయమని చెప్పాడు, వాటి మీద మనం ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. యేసుప్రభువు వారు చెప్పింది ఏంటంటే, ఏ ఆజ్ఞలని అతను అడిగినప్పుడు నరహత్య చేయవద్దు, తల్లిదండ్రులు చివరిలో వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించమని చెప్పినాడు. ఇవన్నీ కూడా మనం పాటించాల్సినవి. ఈ ఆజ్ఞలన్నీ కూడా అంటే యేసుప్రభువు చెప్పే ఆజ్ఞలన్నీ కూడా అంటే మనకి నిర్గమాకాండంలో చెప్పడమే ముందుగానే. నిర్గమాకాండంలో మనకి ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడి ఆజ్ఞలకు వెళ్తాం. మనం ఇక్కడ 20వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్టయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. ఇది ముందు ఉంది. యేసుప్రభువు దీన్ని ఎక్కడ చెప్పారు? తర్వాత చెప్పారు, లాస్ట్లో చెప్పారు అనమాట. 13ది ఏంటి? నరహత్య చేయకూడదు, వద్దు అన్న నిషేధం అనమాట. నరహత్య చేయకూడదు అది ముందు చెప్పారు. వ్యభిచరింపకూడదు అది ముందు చెప్పారు. దొంగలకూడదు అది ముందు చెప్పారు అన్నమాట. అలాగే అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వద్దు వద్దు అన్నట్టు ముందు తీసుకుని చెప్పారన్నమాట. అవి చెప్పి తర్వాత నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్పారన్నమాట. ఈ ఆజ్ఞలన్నీ ఏంటంటే దేవుడు ఇచ్చాడు, నీవు జీవంలోకి వెళ్ళాలంటే ఈ ఆజ్ఞను పాటించు అని యేసుప్రభువు అతనికి జ్ఞాపకం చేస్తానన్నమాట. ఈ ఆజ్ఞను తెలుసు అతనికి.
ఈ ఆజ్ఞ వింటూ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి చేస్తామన్నమాట. ఇదే ఆజ్ఞ గురించి మనం చెప్పాలంటే మాట ఏంటంటే మరొక మాట ద్వితీయోపదేశకాండంలో కూడా నొక్కి చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం మనం చూసినట్టయితే 16 నుంచి మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం మగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానిపు. ఇవి ఆజ్ఞలు. తండ్రిని తల్లిని సన్మానించడం ఒక ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే గ్రంథం చెప్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటుందన్నమాట. చాలామందికి అది అర్థం కాదనమాట. చెయ్యకూడదు అన్న వాటిని చెయ్యకుండా ఉన్నాగా అనుకుంటా తప్ప చెయ్యి అని చెప్పిన వాటిని చేయడం లేదు అని మర్చిపోతారు చాలామంది. మనకు కూడా అంతే. కొన్నింటే నిషేధగా ఆజ్ఞలిచ్చాడు, కొన్నింటే ప్రోత్సాహక ఆజ్ఞలిచ్చాడు దేవుడు. కొన్ని వద్దన్నాడు, కొన్ని చేయమని చెప్పాడు. వద్దన్నవి మానేసేయాలి, చేయమనం మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఫలభరితమైన క్రైస్తవులు మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైను దాని పొలమునైను వాని దాసుడినైను వాని దాసినైను వాని ఎద్దునైను వాని గాడిదైను నీ పొరుగువాని దగ్గర దేనినైనాను ఆశింపకూడదని క్లియర్ కట్గా గ్రంథంలో ఆజ్ఞలు దేవుడు అనుగ్రహించాడు అనమాట మానవాళికి. అవి యేసుప్రభువు వారికి జ్ఞాపకం చేశారు. ఆ ఆజ్ఞల్ని అతను పాటిస్తే ఎక్కడికి వెళ్తాను? పాటిస్తే అతను జీవంలోనికి వెళతాడు. అంటే అతను కోరుకున్నటువంటి నిత్య జీవనం వెళ్ళాలని కోరిక అతను తీరుతున్న విషయాన్ని యేసుప్రభువు జ్ఞాపకం చేశాడు. జీవము నిత్య జీవము ఒకటిగా కట్టుకొని బట్టి ఇది మనం ఆలోచన చేసినప్పుడు మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింకింగ్ అంటే మనం యేసుప్రభువు దగ్గరికి అసలు వచ్చాం. వెరీ గుడ్. యేసుప్రభువు చెప్పింది మనం చేసామా? వెరీ గుడ్. యేసుప్రభువు చెప్పిన జీవిత విధానంలోనే మనం జీవితంతో కొనసాగలుగుతూ ఉన్నామా? ఈ క్రమంలో మనం ఈ ఆజ్ఞను పాటించే విధానాన్ని మనం వేరే చేసుకుంటూ రావాలి. కొన్ని ఆజ్ఞలు మనం చేసుకుంటూ కొన్ని ఆజ్ఞలు మనం మర్చిపోతున్నామా? లేదా నిత్య జీవనం కూడా ఆశ మనకు పోయిందా? లోకమే నాకు పరమాదం అనుకుంటూ లోకం కూడా బతుకుతున్నామా అనే దాన్ని ప్రతి క్రైస్తవురాలు తరచు చూసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఇతనికి ఈ విషయం చెప్పబడింది. అలాగే లేవీ ఖండంలో కూడా మనకు మాట చూసినట్టు లేవీ ఖండంలో కూడా 19వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం చూద్దాం. మనకు లేవీ ఖండం 19వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్టయితే కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను. యేసుప్రభువు చెప్పిన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. లేవీ ఖండంలో 19 జ్ఞాపకం చేస్తుంది. కానీ నీ ప్రజల మీద నీవు కోపం పెట్టుకోమాకు, వాళ్ళని నిన్నువలే నీ పొరుగు అని ప్రేమించుకున్నాడు అనమాట. అంటే కోపం అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఉంచుకోకూడదు, దాన్ని వదిలేసేయాలి. ఆ కోపాన్ని సూర్యాస్తమయం వరకు ఉంచుకొని దాన్ని వదిలిపెట్టేసారు అనమాట. సూర్యాస్తమించే వరకు దాన్ని చూసుకోవాలి. ఒకళ్ళు ఉంటే కోపం ఉండడం అనేది మనకి పెద్ద ఎలిజిబిలిటీ ఏం కాదు. అది కోపం నాశనం కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి కోపపడ్డు కానీ పాపం చేయడున్నాడు కాబట్టి కోపపడదంటే కోపం పాపానికి దారితీస్తుంది. పాపానికి దారితీసేంత కోపం ఉండకూడదు నీలో. కోపం పెరుగుద్ది, మాట తేడా వస్తుంది. కోపం కొంచెం పెరుగుద్ది, మాట పూర్తి తేడా వచ్చేస్తుంది. కోపం ఇంకా పెరుగుద్ది, చేతల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా పెరిగిపోయింది, చంపుకోవడంలోకి వెళ్ళిపోద్ది. కయ్యని హేపిలు వృత్తాంతులు మనం అదే చూస్తాం. వాడు మాట్లాడుకున్నారు, సంభాషించాడు, ఏ సంభాషించారో తెలియదు, కానీ దాంట్లో పెరిగిపోయింది కోపం. మీద పడి కొట్టి చంపేసిన స్థాయికి వచ్చినాం. అందుకే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకవేళ ఏమన్నా మనకు కీడే జరిగింది అనుకుందాం, మళ్ళీ దానికి కీడు చేయకూడదు. అలా ఉంటూ నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు అని చెప్తూ నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమివ్వను. ఈ ఆజ్ఞలన్నీ కూడా యేసుప్రభువు వారు ఆ యవనస్తుల అధికారి అక్కడ జ్ఞాపకం చేశారు. అందుకే ఇవన్నీ మనం తిరిగి వెనక్కి చూసాము. మనం ఇవన్నీ కూడా నిత్య జీవార్థమైన ఆజ్ఞలే. ఇవి పాటిస్తే నువ్వు జీవంలోకి వెళతావు అని చెప్పాను అన్నమాట. సో ఇందులో మనం ఎన్ని పాటించగలుగుతున్నాం నిజం చెప్తే? ఇందులో మనం ఎన్ని పాటించగలుగుతున్నాం? అవి మన హృదయంలో ఉంటున్నాయా అనేదాన్ని మనం అందరం కూడా బాగా పరిశీలన చేసుకుంటూ మనం ప్రశ్నించుకుంటూ ఉంటే మనం నాణ్యమైన క్రైస్తవ జీవితం జీవించడానికి అవకాశం ఉంటాం.
అలాగా అతనికి ఏంటంటే ఆన్సర్ ఇచ్చారనమాట. ప్రభు ఏంటంటే ఆజ్ఞలు పాటించు నువ్వు జీవుల కదా. ఏ ఆజ్ఞలు అంటే ఈ ఆజ్ఞలన్నీ కూడా ఆయనకి జ్ఞాపకం అనమాట. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం మనకి. ఏ ఆజ్ఞలు అంటే ఇవి ఆజ్ఞలు ఆయన గుర్తొచ్చే ఉంటాయేమో ఎవరు అధికారి. కానీ అతను ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు? నిత్యజీవనానికి అడ్డం కోసం, ఏదో మంచి పని చేయాలని ఉద్దేశంతో. మరి ఈ ఆజ్ఞలు ఆయనకి తెలియవా? తర్వాత వచ్చిన మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. 20వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో 20వ వచనం మనం ఏంటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ లేఖన భాగాన్ని. ఇరవై వచనం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమికులని చెప్పిన తర్వాత 20వ వచనంలో, అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు పొదువు ఏమని ఆయన అడిగాను. ఆన్సర్ ఇస్ స్టంబ్లింగ్ అనమాట. ఆశ్చర్యాత్మకం, చాలా గొప్పగా ఉంది ఆన్సర్. 20వ వచనంలో ఇవన్నీ చేస్తానని చెప్పాడు అనమాట. అంటే ఈయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఏంటంటే నేను చేస్తాను అనమాట. ఎంత గొప్పవాడు ఆలోచించాను. సాధారణంగా మనిషికి ఇక్కడ ఇతనికి ఏంటంటే ఆస్తి ఉంది. ఈ ఆస్తి ఇతనికి 2 రకాలుగా రావచ్చు. ఒకటి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పరిగణించవచ్చు, లేదు తను సంపాదించుకోవచ్చు, సొంతగా సంపాదించుకోవచ్చు. అంత గొప్ప ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. సో తల్లిదండ్రుల నుంచి వచ్చినా లేదా అతను సంపాదించుకున్నా అతనికి ఆస్తి సమరింది. కానీ అతను దుర్మార్గంగా సంపాదించాడు, ఇంకా రకంగా సంపాదించాడు మనకు చెప్పబడలా. కానీ అతను జీవించే జీవిత విధానాన్ని పరిశీలన చేస్తూ ఉంటే అన్ని ఆజ్ఞలను బాల్యం నుంచే నేను పాటిస్తూ ఉన్నాడు కాబట్టి సక్రమంగానే సంపాదించుకుంటాడు. అతను సక్రమంగానే తల్లి నుంచి అతనికి వచ్చి ఉంటుంది బహుశా. తర్వాత అతనికి అధికారం ఉంది. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చు, తన ఇష్టానుసారంగా బతకవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ తన అధికారాన్ని కూడా పణంగా పెట్టి అతను ఆజ్ఞని చక్కగా పాటించుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అంటే అతను దేనత్వం ఉందని అర్థం అనమాట. ఈయనకి మంచిగా అతను పైవచ్చు యవనుడు. యవనచ్చిన మీకు తెలుసు, యవనచ్చిన సాధారణంగా మనుషులు దారి తప్పిస్తూ ఉంటారు. యవన దశ అనేది మనిషి జీవితంలో అతి ప్రమాదకరమైన దశ అనమాట. ఉడిదుడుకుల దశ అని చెప్పబడుతూ ఉంటుంది అనమాట. మనుషులు తప్పిపోతారు అక్కడ చాలామంది. దుష్ట సాంగత్యానికి లోనైపోతూ ఉంటారు, కెరీర్ని పాడు చేసుకుంటూ ఉంటారు అనమాట. చెడు మిత్రుల సహవాసాల వల్ల కూడా అనమాట. వాళ్ళ తప్పేం కాదు, సాతాను పని అదే అనమాట. వాళ్ళలో వచ్చే మార్పులను బట్టి సాతాను చెడగొట్టేయడం కోసం ఎక్కువ దురాలను పుట్టిస్తూ ఉంటాడు ఆ సమయంలో. కాబట్టి ఈ యవనస్తులు ఏంటంటే ఆ విధంగా కొంత తొట్టిలతో ఉంటారు, బాధపడుతూ ఉంటారు అన్నమాట జీవితంలో ఏమైనా పొరపాటు చేసినప్పుడు. కానీ ఇతను యవన దశ రాకముందే బాల్యం నుంచే ఆజ్ఞాన్ని కూడా చక్కగా పాటించుకుంటూ వస్తున్నాడు అనమాట. అనేది ఏ ఆజ్ఞని చెప్పేస్తాను అడిగాడు అనమాట. అప్పుడు ఈ సమాధానం చెప్పాడంటే, ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను ఎప్పటి నుంచి, బాల్యం నుంచే, చిన్నప్పటి నుంచి అనమాట. ఇంకా నాకు పొదువు ఏంటి అని అడుగుతున్నాను. ఇంత ఎక్సలెంట్ పర్సన్ అనమాట. ఆస్తి విషయంలో కానీ, అధికారం విషయంలో కానీ, అలాగే వయసు బలమైన విషయంలో కానీ అన్నింటిలో కూడా చక్కగా ఉన్న వ్యక్తి అనమాట. కానీ అతనిలో చక్కగా బ్రతుకోవాల్సిన ఆజ్ఞలన్నీ పాటించుకుంటూ వెళ్తున్నాడు. కానీ అతనికి అంతరంజంలో ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నిత్య జీవానికి గంటకి నాలో ఏదో కొరత ఉంది అని అర్థం చేసుకున్నాడు అనమాట. సాధారణంగా మనం ఏం ఆలోచిస్తామంటే రక్షణ పొందాలని చెప్తున్నప్పుడు పాపాల్లో ఉన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళకి రక్షణ కావాలి అనుకుంటాం. మనిషికి ఆలోచన పాపాల్లో పడిపోయినట్టు రక్షణ పొందాలనుకుంటాం. రక్షణ పొందకుండా ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ రక్షణ గురించి మనం ఆలోచించేయం. అంటే ఏంటి, మేమేం పాపం పనులు చేయట్లేదుగా, మేము రక్షణ పొందకపోయినా పర్వాలేదని అంటే ఒక తప్పైన అభిప్రాయం ఉంటారు అనమాట. ఇప్పుడు ఎవరో తాగిపోతూ ఉన్నాడు అనుకోండి, అరే నీకు రక్షణ కావాలని చెప్పి ఇమ్మీడియట్గా మీద పడుతూ ఉంటాం. తాగకుండా రక్షణ పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్నాడు అనుకోండి, వాడిని మనం పెద్దగా ఎంఫసైజ్ చెయ్యం. అంటే ఏంటి మన ఉద్దేశం, తాగుతున్నాడు అది పెద్ద పాపం కాబట్టి అది రక్షణ పొందాలి. తాగకుండా ఉన్నారు కదా, దేవుళ్ళు రాకుండా ఉన్నారు కదా, వాళ్ళు అట్లా ఉన్నా పర్వాలేదు అనుకుంటూ ఉంటాం మనం. అసలు బాప్తిసం పొందకపోతే దేవుని యొక్క ఉగ్రతలోనే ఉన్నారనే విషయం మానవాళికి అర్థం అవట్లా. ఎందుకంటే పదే బాప్తిసం గురించి చెప్తారని చెప్పి అనుకుంటారేమో, కానీ బైబిల్ చెప్తుంది అదే. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధి. క్లియర్. బాప్తిసం పొందితే రక్షణ, లేకపోతే శిక్ష. మరి శిక్షకు వదిలిపెట్టేస్తాం మన మనుషుల్ని, చెప్పాలి కదా, మనం చెప్తూ ఉంటాం. ఆ సమయంలో ఇలాంటి ఎమోషన్ గురించి మనం ఆలోచిస్తాం. ఎంత చక్కగా ఉన్నాడు, తల్లిదండ్రులకు సన్మానిస్తున్నాడు, చక్కగా చేసిన కార్యక్రమాన్ని చేస్తున్నాడు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అంటే వద్దు అన్నవి ఏమీ చేయట్లా.
అందుకే యేసుప్రభు ముందు అయ్యే చెప్పాడు అనమాట, వద్దన్న చేయట్లేదు కదా నువ్వు అని చెప్తూ తల్లిదండ్రులను సన్మానించిన విషయం చెప్తూ నీ పొరుగు వారిని ప్రేమించిన విషయం లాస్ట్లో పేర్కొన్నాడు అనమాట. అప్పుడు పేర్కొన్న తర్వాత నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తానని చెప్పేసి, అంటే నేను కొంచెం చేస్తాను నేను చేస్తానని చెప్పేసి ఆన్సర్ ఆయన దగ్గర నుంచి వచ్చిందనమాట. అంటే ఎలిజిబుల్ అయ్యా నేను జీవనంలోకి వెళ్ళడానికి అని. కానీ అతను అంతరింద్రలో ఉంది ఏంటంటే నేను నిత్య జీవనానికి వెళ్ళడానికి ఏదో లోటు ఉందని అర్థమైంది. ఆ లోటు గురించి కనుక్కోవడం కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అతను ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట. అందరూ పొగుడుతున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు, ఇంటిళ్ళ పోతే పొగుడుతున్నారు. కానీ అతనిలో ఒక లోటు కొరత ఉంది. ఏంటంటే నిత్య జీవనానికి వెళ్ళడానికి నాలో ఏదో తగ్గింది, అది నాకు కావాలి తెలుసుకోవడం వచ్చాడు. అది చెప్తున్నాడు యేసుప్రభు. సో అక్కడ మనకి 21వ వచనం మనం చూసినట్టయితే, అంటే ఇక్కడ ఇదేంటంటే ఇంకొక కొరత ఏదో ఉందని నాకు అర్థమైంది. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మాట్లాడతారు, మాట్లాడుతుంటే 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్టే అనింద్యమైన జీవితం అన్నమాట. 3వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది అనమాట. పౌలు గారు యేసు ప్రభులో రక్షణ పొందక ముందు కూడా ఒక్కడ కూడా ఇతరులు ఈ పాపం ఉందని చెప్పడానికి సరిపోవడం అనమాట. అంత గొప్పగా నింద లేకుండా జీవించాడు అనమాట పౌలు గారు. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఏంటంటే బాప్తిసం ఉందంటే ఏంటంటే మనం ఎలా అంటాం, పాపాల గురించి, పాపాల్లో పడ్డ వాళ్ళు పొందాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అసలు పాపం అంటే ఏంటంటే క్రీస్తుకు వెలుగులో ఉండటమే పాపం, క్రీస్తు ప్రభువులకు బయట ఉండటమే పాపం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఇచ్చిన రక్షణ ప్రణాళికను అర్థం చేసుకొని యేసు ప్రభు యొక్క రక్తం తమ కడుక్కొని రాలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, పాపాల్లో పడి సీళ్ళు తక్కుంటా, బీడీలు తక్కుంటానో లేదా ఇంకేం చేస్తుంటా అలా దిగేవాడు వాడు ముందు బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి అని చెప్పేసి పొందితే ఆయన పెట్టుకెళ్ళి సమాజంలో చూపించి ఇది ఒక గొప్ప పాపి రక్షణ పొందాడు, మీరు మనం పొందాలని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే వాడు ఎంత గొప్పగా తన పాపాలు చెబుతూ ఉంటే జనాలకు అంత బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈనేసి ఎక్కువ మంది వస్తారని ఆ బోధకులకు ఉద్దేశం అన్నమాట. అలా అడ్వర్టైజ్మెంట్ కూడా వాడుకుంటూ ఉంటారు. క్రిస్టియన్లు అడ్వర్టైజ్మెంట్ అలాంటివి ఉండకూడదు కూడా. ఇక్కడ మంచిగా జీవించే పిల్లలు ఉంటారు కొంతమంది, ఇలాంటి యవనస్తులు అది కాదు, బాగా చదువుకుంటారు, ఇంజనీరింగ్లు చేస్తారు, డాక్టర్లు అవుతారు, ఏం చేస్తారు, కానీ వాడు రక్షణ పొందరు. అప్పుడు క్రిస్టియన్ వెలుపలు ఉండటమేగా. ఈ నమ్మకమైన పిల్లడికి ఎందుకు యవనస్తుడికి అన్నీ ఉన్నాయి ఇతనికి. సో ఇతనికి లాగే ఇల్లు కూడా ఉండి ఇతను లోటు గ్రహించుకున్నాడు, అడిగాడు అనమాట, అయ్యా నాకేంటి అని చెప్పంటే ఇదిగో నువ్వు చేయాలని చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఇక్కడ మనం గమనించాలి. ధర్మశాస్త్రం ప్రకారం కూడా అనింజుడిగా ఉన్నాడు అతను, ఒక్కడ కూడా ఒక మాట ఉండాలి లేదన్నమాట పరిస్థితి, అంత చక్కగా ఉంది జీవితం. అప్పుడు ఏమన్నంటే 21వ వచనం ఏమన్నంటే యేసు ప్రభువు వారు సమాధానం కదా, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుట కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకుని అతనితో చెప్పాను. పరిపూర్ణుడు ఒకటికు, పరిపూర్ణత అంటే ఇక్కడ సంపూర్ణత, పరిపూర్ణత, మెచ్యూరిటీ అని కూడా అంటారు అన్నమాట. మెచ్యూరిటీ, పరిపక్వతను కూడా అంటారు. అంటే దీనికి టీలియోస్ అనే పదం వాడబడింది. అంటే సంపూర్ణమైనటువంటి గ్రహింపు, సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన అంటారు అన్నమాట, టీలియోస్ అంటారు. అంటే నీకు అవన్నీ కలిగితే, అంటే ఇంత గ్రహింపు ఉంటే నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు చేయాల్సింది అంటే నీకున్నట్టు వాటిని అన్నింటినీ కూడా అంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్మంటాడు. నీ టీమ అంటే నీకు ఉన్నటువంటి ఆస్తి అంటే మిగులు ఆస్తి ఉంది కదా, అతనికి ఎక్కువ వస్తుంది అనమాట, అది నువ్వు అమ్మేసేసి పేదలకు ఇమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనల్ని ఆస్తులు అమ్మేసేసి యేసు ప్రభువు దాన్ని వెంబడించమని చెప్తున్నారంటే మనకున్న ఆస్తులు అమ్మని దాని ఉద్దేశం కాదు, కానీ యేసు ప్రభువుని వెంబడించే క్రమంలో ఆస్తి అడ్డవేదో మాత్రం దాన్ని అమ్మేసేయడమే ఉత్తమం అన్నమాట. ఎలాగ మనం ఆలోచించాలంటే ఇప్పుడు సంఘంలో ఎలాగ ఇవ్వాలని దాని మీద, దేవునికి ఎలా ఇవ్వాలి దాని మీద కానుక ఒక నియమిత విధానం ఉంది ఇప్పుడు. కానీ ఆ సమయంలో ఏంటంటే యేసు ప్రభువుతో పాటు శిష్యులు రకరకాల ప్రాంతాలు తిరుగుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. పాలస్తీనాలో అంటే పలు పట్టణాలకు వెళ్ళే వార్త ప్రకటిస్తూ ఉన్నారు అనమాట. బేత్సైదా పట్టణానికి వెళ్ళేవాళ్ళు, బేతేలుకి వెళ్ళేవాళ్ళు, ఇంకా రకరకాల ప్రాంతాల దగ్గర ఉంటారు, సమరయ పట్టణానికి వెళ్ళేవాళ్ళు వాక్యం చెప్తూ ఉంటాడు అనమాట.
వెళ్తున్న క్రమంలో దేవుని పని కోసం వెళ్ళారు కాబట్టి ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి కాబట్టి ఆస్తిని అమ్మేసేసి పేదలకు పంచిపెట్టి వాళ్ళ వాక్యం చెప్పుకుంటే అది అపోస్తలత్వంలో అతను నడిపిస్తుంది అనే విషయం చెప్పాడు తెలుసుకోవాలి. కానీ తర్వాత ఇప్పుడు సంఘానికి ఎలా ఇమ్మని చెప్పాడు? కానుకలు ఉత్సాహంతో ఇమ్మని చెప్పాడు, హృదయంలో నిత్యున్న ప్రకారంగా ఇమ్మని చెప్పాడు అనమాట. ఆ వేరేసి మనం గ్రహించుకోవాలి. కాబట్టి యేసుప్రభు చెప్పేటంటే నీవు పరిపూర్ణమైన జ్ఞాన విషయం పొందినవాడైతే నువ్వేం చేయాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసాయి. ముమ్మరంగా జరుగుతున్నప్పుడు యేసుప్రభు అపోస్తలు అన్ని ప్రాంతాలకు వెళ్తాం అనమాట. అతను కూడా అంటే వెంబడస్తాకు వచ్చాడు కాబట్టి నీ ఆస్తిని అమ్మి పేదలకి అంటే ఈ లోకంలో నీకున్నటువంటి మెటీరియలిస్ట్ సంపాదన అమ్మేసేసి పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కోసం, ప్రజలకు ఒక మార్గాన్ని తెరవడం కోసం సువార్తను సహాయం చేయి అని ఎంకరేజ్ చేసి చేసుకోవాలి. ఎంకరేజ్ చేశాడు. అప్పుడు పరలోక ముందు నీకు ధనం కలుగుతున్నాడు. పరలోక ముందు నీకు ధనం కలుగుద్ది. ఇక్కడ ధనం కోల్పోతే అక్కడ నీకు ధనం కలుగుతుందంటే ఆ ధనం ఇతనికి పట్టల, ఈ ధనమే అతనికి కావాల్సి వచ్చిందనమాట. అంటే అతనికి ఎలాంటి వాడు? అతను పైకి పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నాడు, కానీ హృదయాంతరంగంలో యేసుప్రభుని వెంబడించిన ఆశ అతనికి లేదు. ఎందుకంటే యేసుప్రభు కన్నా కూడా అతను దేన్ని ప్రేమిస్తున్నాడు? అతను ఆస్తిని ప్రేమిస్తున్నాడు, అంటే మెటీరియల్స్ ప్రేమిస్తున్నాడు. అలాగే యేసుప్రభుని విశ్వసనీయంగా వెంబడించట్లేదు. కొండ మీద ప్రసంగం మనం విన్నాం కదా, ఎంత చక్కగా చెప్పండి యేసుప్రభు. ఆ విధానంలో ఇతని యొక్క వెంబడింపు లేదు. ఇతను వెంబడిస్తున్నాడు దేవుడిని, కానీ వాక్యానుసారంగా వెంబడించలేకపోతున్నాడు. ఆ కొరతే ఇతన్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. యేసుప్రభు యొక్క సమాధానం చూశాడు, విన్నాడు. ఆ ప్రకారంగా చేయలేక ఆస్తిని ప్రేమించేసి ఏం చేశాడు? అతను వ్యసనం పడిపోయాడు, బాధపడిపోయాడు. ఇక్కడ అదే మనకు చెప్పబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకి మాట చెప్పబడుతుంది. చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఏం చెప్పబడుతుంది మనకి? 13వ అధ్యాయం 3వ వచనం మనకి, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబొట్టకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అన్నమాట. అంటే ప్రేమ లేకుండా ఆస్తంతా బేదల పడిన కొరకు ఇచ్చేసిన, ప్రేమ లేకుండా శరీరాన్ని కాల్చుకొని దేవుని కోసం ఇచ్చేసినా సరే అది ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి పని అని చెప్పబడుతుందన్నమాట. ఇతను యేసుప్రభుని ప్రేమించి వాక్యానుసారంగా దేవుని వెంబడిస్తే నిత్యజీవానికి వెళ్ళేవాడు అతను. కానీ తన కోసము లేదా తాను కలిగిన ఆశని కాపాడుకోవడం కోసం లేదా సమాజంలో మంచి గుర్తింపును పొందడం కోసం తన భక్తి కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి వేషధారణతో ఏమైపోయిందంటే బాధపడిపోయాడు అన్నమాట. అతను ఆ ఆస్తిని వదులుకోవడం ఇష్టపడలా. ఈ సంఘటన మనం చూస్తే అనిపిస్తూ ఉంటుంది, ఓహో ఇలాగా ప్రేమ లేకుండా కూడా చాలామంది గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇదిలాగా జీవడమ్మం కోసం చేసి ఉండదు చాలామంది. సౌలు చేసింది అదే. బల్లి ఎందుకు కనిపించావా అంటే జనాలందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ కోరుకుంటున్నారు అని చెప్పేసి. మరి దేవుడు చెప్పాడు అదంటే దేవుడు చెప్పాలి. అంటే దేవుడు చెప్పకపోయినా చేశామంటే దేవునికే బలిచ్చాడు అతను. కానీ అతను ఎవరి కోసం ఇచ్చాడు? దేవుడి కోసం మనస్ఫూర్తిగా ఇచ్చాడా, లేదా ప్రజలందరూ చేస్తున్నారు అంగీకరించాలని ఇచ్చాడా? అది అక్కడ అది మెయిన్ మనం గుర్తుంచుకుందాం. ప్రజల కోసం మనం చేసే భక్తి మన పరలోకాన్ని చేర్చదు, దేవుని కోసం మనం చేసే భక్తి మన పరలోకాన్ని చేర్చుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం మాట అంటే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు. ఆస్తి అంతా కూడా బేదల పట్ల ఇచ్చాడు. అక్కడ యేసుప్రభు చెప్పింది అదే కదా, అతనికి మీ ఆస్తిని అమ్మి బేదలకి ఇమ్మన్నాడు అన్నమాట. అలా అతను యేసుప్రభుని ప్రేమించి చేసినట్టయితే ఖచ్చితంగా అతను అపోస్తల లైన్లో ఉండేవాడు. అతను కూడా దేవుని కోసం జీవించేవాడు. అతను అలా చేయలేకపోయాడు కాబట్టి ఆస్తిని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయాడు, యేసుప్రభుని వెంబడించలేదు. ఇక అతను ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ యేసుని వెంబడించలేదు కాబట్టి ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, యేసుప్రభు యొక్క శిష్యత్వం, యేసుప్రభు యొక్క విశ్వాసం. శిష్యులు విశ్వాసం ఒకళ్ళేనా? ఒకళ్ళే. నమ్మి బాప్తిసం పొందినాడు ఏమవుతాడు? శిష్యుడు అయిపోతున్నాడు. అక్కడ బాప్తిసం పొందడం ముందు ఎంత విశ్వాసం ఏమన్నా కానీ అతను దేవుని రాజ్యంలో లేనంటే దేవుని రాజ్యం వెలుపున్నట్లు లెక్కే. నువ్వు బాప్తిసం పొందితేనే సంఘంలో సభ్యులు అవుతూ ఉంటావు. సంఘంలో సభ్యులు ఉన్నాడు శిష్యుడు. శిష్యుడు పలు రకాల స్థాయిలో ఉండొచ్చు. చిన్నపిల్లడుగా ఉండొచ్చు, యవనస్తుడిగా ఉండొచ్చు, తండ్రి స్థాయి కూడా ఎదగొచ్చు. మొదటి యోహాను పత్రికలో ఉంటున్నాడు, చిన్నపిల్లలారా అంటాడు, తండ్రులారా అంటాడు, యవనస్తులారా అంటాడు. అంటే శిష్యత్వంలోకి మెట్టు బాప్తిసం పొందడమే.
తర్వాత దాన్ని చైల్డిష్ దశ ఉంటుంది, అలాగే యూత్ఫుల్ స్టేజ్ ఉంటుంది, అలాగే ప్రౌఢ దశ ఉంటుంది అన్నమాట, తరుల దశ. కాబట్టి మనం ఎదుగుతూ ఉంటుంది క్రమంగా. ఈ ఆస్తి కోల్పోయినా, శరీరాన్ని ఇచ్చేసినా సరే, అది ప్రేమ లేకుండా చేస్తే అది మన కోసం మనం చేసుకున్న లెక్కే. అయ్యా నీకు నీవే మేలు చేసుకున్నావు అని అందరూ పొగిడినా, కీర్తన కింద మనం చూసాం, నీకు నీవే మేలు చేసుకుని చెప్పి అందరూ పొగిడినా అది మనకి శ్రమే, దేవుని దృష్టికి అది విలువైనది కాదన్నమాట. కాబట్టి ప్రేమ లేకుండా మనం ఏం చేసినా అవుతాం. దేవుణ్ణి ప్రేమించాలి, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభుని ప్రేమించాలి. నన్ను ప్రేమించేవాడు నా తండ్రిని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. యేసుప్రభుని ప్రేమించకుండా తండ్రిని ఎలా ప్రేమించగలుగుతావు? యేసుప్రభుకి రాకుండా తండ్రి ప్రేమ నీకు ఎలా లభిస్తుంది? దేవుని ఉగ్రత ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి యోహాను సువార్త 14:6 కూడా మనం చూసినట్టయితే, యోహాను సువార్త 14:6 కూడా మనం చూసినట్టయితే, యోహాను సువార్త 14:6 మనం చూసినట్టయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, యేసు ప్రభు ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోతే వాడు నిత్య జీవాన్ని పొందలేడు అని అర్థం అన్నమాట. కాబట్టి మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుంచి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన సూచన చెప్తా ఉన్నామంటే యేసు శిష్యులతో. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు ద్వారానే మనం వెళ్ళాలి. యేసు ప్రభు ద్వారా వెళ్లకుండా ఏ విధంగా కూడా మనం మరో రకంగా నిత్య జీవనకు వెళ్ళాము, తండ్రి దగ్గరికి మనం వెళ్ళాము, పరిపూర్ణత మనకు రాదు. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, యవనస్తులైన అధికారి పాపం మిగులు ఆస్తికి వెళ్ళిన వాడు కనుక ఆయన ఏం చేశాడంటే, దాన్ని చూసి వెంటనే వ్యసన పడిన వెళ్ళిపోయాడు. ఒకసారి మనం చూస్తుంటే మత్తయి సువార్తలో ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 21 మన చివరి మాట చూస్తే, నీ ఆస్తిని మీ బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పను. నీవు వచ్చి నన్ను వెంబడించు, ఫాలో మీ అన్నాడు యేసుప్రభువు. కానీ ఇతను ఆయన ఫాలో అవ్వలేకపోయాడు, ఎందుకంటే ఇతనుకున్న ఆస్తి ఇతనికి అర్థమైపోయింది. వెళ్తూ ఏమీ తీసుకుపోలేడు, ఘనతున్నా దాని వెంట దిగదు, ధనం సంపాదించిన దాని వెంట దిగదని కీర్తనలో మనం చూసాం. దిగదు అని తెలిసినా సరే, రాదు అని తెలిసినా సరే, ఇతను ఏం చేసినట్టే ఆ ధనం కోసమే ప్రేమ చూపించేసి యేసుప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. నా వెంట రా, నన్ను వెంబడించని చెప్పిన మాటకి అతను సరిగ్గా ప్రతిస్పందించలేకపోయాడు. 22వ వచనం చూస్తే, అయితే ఆ ఎవరుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయినని ఉంటుంది అన్నమాట. వెళ్ళిపోయాడు, జీవించుంటాడు. ఎంతకాలం జీవిస్తాడు? 60, 70, 80 ఏళ్ళు జీవించుంటాడు. మధ్యలో మారాలనిపించాను కానీ మారలేదు. ప్రశ్న యేసుప్రభు దగ్గరకు జనంకి వచ్చాడు కాబట్టి చివరికి ఏమైపోయింటే చనిపోయాడు. వాని ఘనత వాని వెంట దిగదు, వాని ధనము వాని వెంట దిగలేదు. ఇది దిగదు. ఎక్కడికి వెళ్ళిపోయింటాడో మరి మనకు తెలియదు. ఇక్కడ మనం ఆలోచించవచ్చు వాక్యాన్ని. నీ వచ్చి నన్ను వెంబడించు అని యేసుప్రభు పిలిచిన పిలుపుకి చాలామంది ప్రతిష్ఠించారు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 19వ వచనం మనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, వారు జాలర్లు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతులను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వల్ల విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఎవరాళ్ళు? జాలర్లు, చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళకి ఆస్తిపాస్తులు లేవు కాబోలు, అంతేగమ్మా. అందుకే జాలర్లు కదా, ఏముంది ఈ లోకలు మనకి అనుకున్నారు, దేవుని కోసం జీవితానికి అనుకుంటారు. ఆస్తిపాస్తులు ఉంటే అదే అడ్డం పడుతూ ఉంటుంది అన్నమాట. అవి ఏమీ లేకుంటే యేసుప్రభు చక్కగా మనం వెంబడించగలుగుతాం అంట. అందుకే బీదలైన వాళ్ళని విశ్వాసంలో భాగ్యవంతులు గెలుస్తారంట దేవుడు యాకోబు గ్రంథంలో రాయించాడు. జాలర్లను పిలిచాడు, వాళ్ళు తమ వాళ్ళు విడిచిపెట్టేసేసి చక్కగా ఆయన వెంబడించుకుంటూ వెళ్ళారన్నమాట. ధనవంతులు పిలిచాడు, నేను రానయ్యా అనుకుంటే ధనాన్ని పెంచుకుంటా వెనక్కి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం కూడా మనం చూసినట్టయితే 9వ వచనం, యేసు అక్కడి నుంచి వెళుచు సుంకపు మెట్టతో కూర్చుని ఉన్న మత్తయ్య ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమవుతుందో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించాను. వారు ఫాలో అయ్యారు చక్కగా. కానీ ఇతరు మాత్రం
వెంబడించలేకపోయాడు, వెనక తిరిగి వెళ్ళిపెట్టమాట. ఎందుకంటే అతనుకున్న ఆస్తి అతను ఏం చేసిందంటే అభ్యంతర పడేలా చేసిందన్నమాట. అంటే అతను హృదయం ఏమైపోయిందంటే అతను ఆస్తి మీదే కేంద్రీకరించబడింది. అందుకే నీ హృదయం ఎక్కడున్నో, నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉంటుంది చెప్పాను. మత్తయి సువార్త 6:21 చూడండి ఒకసారి. 6:21 మనం చూసినట్లయితే, ఏముంది అక్కడ? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ భోగభాగ్యాల మీద అతని మనసంతా ఫోకస్ అయ్యింది కాబట్టి అతని హృదయం కూడా అక్కడే ఉంది. పరలోకానికి వెళ్ళే మార్గం అతని హృదయం లేదు. కాబట్టి నీ ధనం ఎక్కడున్నా అక్కడనే నీ హృదయం ఉండును. అలాగే అక్కడ అతని హృదయం ఉండిపోయింది. ఆ హృదయంతో పాటు అతను కూడా ఏమంటే ఇక్కడ వాడిగా ఉంటే ఇక్కడ వాడిగా జీవించి ఇక్కడ చచ్చిపోయాడనమాట. 24 వచ్చిన కూడా చూస్తే, ఎవరినో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిన దాసులుగా ఉండనేరు. ఈ ధనవంతుడైన యవనస్తుడు ఏం చేశాడు? దేవునికి దాసులుగా ఉంటాకి ఇష్టపడలా, సిరికి దాసత్వం చేయడానికి ఇష్టపడ్డాడు అనమాట. దాంతో ఏమైపోయాడు అతను? దేవుడిని తృణీకరించాడు, సిరిని ఎక్కువ చేశాడు అనమాట. వ్యసనం పడుతూ వెళ్ళిపోయాడు. ఎవరతను? అన్యాజ్ఞలు పాటిస్తానని చెప్పేవాడే, కానీ నిత్య జీవనం గంటకి కొరత ఉంది అక్కడ. ఏంటదంటే యేసు ప్రభువును వెంబడించాలి. యేసు ప్రభు ద్వారానే వెళితేనే తండ్రి దగ్గర ఉన్నట్టు నిత్య జీవానికి ఇతను సొంతం చేసుకోగలుగుతాడు. అది మర్చిపోయాడు. అది కాదనుకున్నాడు. లోకంలో పైకి భక్తిగా జీవించేవాడు చాలామంది ఉన్నారు, కానీ ఈ పాఠాన్ని ఆలోచించడం వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతారు. యేసు ప్రభువును వెంబడించలేదు. ధనాన్ని ప్రేమించాడు, వెళ్ళిపోయాడు. ధనాన్ని ప్రేమిస్తే సిరిని ప్రేమించినట్టే కాబట్టి మనం దేవుడిని తృణీకరించినట్టుగా ఉంటుందన్నమాట. అందుకని మన జీవితంలో మనం దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ధనానికి కాదు. ధనము అనేది శిష్యరేఖం చేయడానికి చాలా అడ్డుగా ఉంటుంది. ధనాన్ని మనం ఎంతవరకు జాగ్రత్త చూసుకోవాలి అంతవరకు చూసుకోవాలి. మనం పరలోకము ధనం కూర్చుకోవడం మనం ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఈ లోకంలోకి వస్తూ మనం ఏం చేయలేదు, వెడుతూ దాంట్లో ఏమి ₹1 తీసుకెళ్ళదు. అది వాస్తవ సత్యం. అది కష్టపడి కూరుతామా, దాన్ని ఎవడు తింటాడో తెలియదు అనమాట. ప్రసంగ్రంథం ఉంటుంది అనమాట. ఒకటి బాగా కష్టపడి చేస్తూ ఉంటాడు, చివరికి అది ఎవడు పోలేకపోతే తెలియదు అనమాట. అందుకనే దేవుడు మనకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన గొప్ప తండ్రి మనకి. ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ యేసుప్రభువు వారి బోధన బట్టి మనం నడుచుకుంటూ వెళ్తే మనం నిత్యంలోకి వెళ్తాం అంటాం. ఆస్తి వద్దు గిద్దని కాదు అక్కడ దాని కోసం. ఆస్తి దేవుడు తన చిత్తానుసారంగా ఇస్తాడు. దాన్ని ఎలా ఉపయోగించాలో దాని మీద అలాగ ఉపయోగించాలి. దాని మీద మనం మనసు పెట్టుకుని యేసుప్రభువుని వెంబడించుకుని వెనక్కి వెళ్ళకూడదు. మనం దానికోసం మనం యేసుప్రభువు యొక్క భక్తిని మనం వేరే విధంగా మరల్చుకోకూడదు. కాబట్టి ధనం అస్థిరమైనదని నమ్ముకొని శిష్య దగ్గర మనం ముందుకెళ్ళాలంటే దేవుని మీదే మనం విశ్వాసం పెట్టుకోవాలి. దేవుని మీద మన యొక్క నమ్మకం పెట్టుకుని చక్కగా మనం కొనసాగుతూ మనం ముందుకు కొనసాగాలి. అందుకని మనం సిరికి కాకుండా దేవునికి దాసత్వం చేసే విధంగా మనం ఉండాలి. కాబట్టి మనం ఈ పాఠాన్ని మనం అర్థం చేసుకున్నామని అనుకుంటున్నాను నేను. పాఠం నుంచి సందేశం ఏంటంటే, మనం ఎంత భక్తిగా జీవించినా దేవుని వెంబడించడంలో మనం ధనాన్ని కానీ అడ్డుగా పెట్టుకున్నా, లేదా ఇంకో క్వాలిటీని ఏదైనా అడ్డుగా పెట్టినా అది విగ్రహం అయిపోతుంది మనకి. ఇప్పుడు ధనవంతుడికి ఒక విగ్రహం ఉంది, అదేంటే మనకి ఇంకో విగ్రహం ఉండొచ్చు, ఇంకో పాపం మీద ఉండొచ్చాము. కానీ ఆ పాపం ద్వారా మనం పొందే గుర్తింపు కన్నా కూడా దేవుని కుమారుగా మనం పొందే గుర్తింపే అత్యున్నతమైంది, దేవునికి సంతోషం కలిగించేది. దేవునితో మనకి సమాధానం ఉండాలి, చక్కని బాంధవ్యం ఉండాలి, దినదినం మనం ఆయనతో ప్రార్థన గడపగలగాలి, ఆయనతో సన్నిహిత సహవాసం మనం నిలపాలి. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మనకి ఏది లేదు. కనుక ఈ లోకంలో మనం ఉంటుండగా మనం ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి తెలుసుకుందామని చెప్పి చింతించాల్సిన అవసరం లేదు. ఆ చింత ఎవరికి ఉంటుందంటే అన్యులకు ఉండదు, మనకది ఉండకూడదు. మన ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ముందు మనం వెతకాలి. శిష్యుడికి మనం చేసిన ప్రధాన పని ఏంటంటే ఇది. అందుకనే ధనం విషయం అంటే మన ఫోకస్ ఇదిగో ధనవంతులు గొప్ప, యవనస్తున్న అధికారి గొప్ప కనిపించాడు, కానీ అది కరెక్ట్ కాదు. మనం ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభుత్వం పిలుపును మనం స్వీకరించి మనం ముందుకు కొనసాగాలి. మన శిష్యుడిగా మనం ముందుకు కొనసాగి పొందుకుంటూ వెళ్ళాలి. వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం, శిష్యుడిగా ఉండొచ్చు, చిన్నవాడిగా ఉండొచ్చు, తర్వాత యవనస్తులై ఉండొచ్చు, తర్వాత తండ్రి శాఖ ఎదుగుతూ ఉండొచ్చు. ఏ దశలో ఉన్నాగా మన శిష్యులే కాబట్టి మన శిష్యులేకుండా అభివృద్ధి చెందుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. ధనం అనేది ఒక ఆటంకం కారాదు. ఈ పాట నుంచి మనం అది నేర్చుకుంటూ ఉంటాం.
అందుకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ధనాన్ని మాత్రం అతను ఎక్కువ చేసుకున్నాడు, యేసుప్రభు కన్నా కూడా వెళ్ళిపోయాడు. మనం అలా కాకుండా ఏంటంటే ధనం ప్లస్ ఏ పాపాన్ని కూడా పెట్టకుండా మొత్తం తీసేసుకొని అంతా దేవునికి అప్పగించుకొని సమస్తము దేవుని మీద ఆధారపడి ఆయన మీద మనం నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతూ ఉంటే దేవుడు మన యొక్క కొరతలు, అవసరతలు, అక్కరతలు అన్నీ తీరుస్తాడు. పరలోకం నిత్యజీవాన్ని మనకు సొంతం చేస్తాడు. కనుక నిత్యజీవం పొందడం అనేది మన ప్రధాన అంశమే ఉండాలి. దాని పొందడం కోసం ఏంటంటే ఈ లోకంలో వాటిని ప్రేమించుకుంటూ వెళ్ళడం కాకుండా పరలోకంలో మన ధనం కూర్చుని పనుల్లో నిమగ్నమై మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. ఈ పాఠం నుంచి వచ్చే సమాచారం మనకు అది. దేవుని స్తోత్రం. మీ అందరికీ ఉన్నారు.